వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేట ప్రభుత్వ కాలేజీలో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. యానిమేటర్ల తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తాం, బేబారాని హెచ్చరిక. వేతనాలు నేరుగా అకౌంట్లో వేయాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి నిధులు. పోలీసులతో తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేసిన కుమారుడు. ఆడి కృతిక సందర్భంగా గుడిపల్లె గ్రామం గుడివంకలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోటెత్తిన జనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో గత 5 రోజులుగా చేనేత కార్మిక సంఘాలు మరియు అనుబంధ సంఘాలు రిలే నిరాహార దీక్షను చేపట్టగా తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షురాలు డాక్టర్ చిందం ఆకారప్ సునీత ఈరోజు రిలే నిరాహార దీక్షకు హాజరై చేనేత కార్మికులకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు గడ్డం నారాయణ, కార్మిక నాయకులు రేణికుంట శ్రీనివాస్, శ్యామల శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అలవాల విఠోబా మరియు వస్త్ర వ్యాపార సంఘాలు పాల్గొన్నాయి. నా పేరు చిందం సునీత. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నాను. మరి గంగాధర మండల్ ఘర్షకుర్తి గ్రామంలో గత 4-5 రోజుల నుండి రిలే నిరాహార దీక్ష కార్మికుల సమస్యలు, వారి యొక్క వేతలు, కార్మికుల యొక్క వారి కష్ట నష్టాలు, వారి యొక్క ఆవేదన, పని లేకపోవడం, అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తున్నటువంటి తరుణంలో ఇక ఎదురేని పరిస్థితుల్లో కార్మికులంతా ఏకమై ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి సమ్మె చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా రాకూడదు. మరి నిజంగా ఈనాటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్య మించినటువంటి మరొక సమస్య ఏ దాంట్లో లేదని గట్టిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి విధమైనటువంటి పేదరికంలో అనుభవిస్తూ అయినా కానీ కాలాన్ని వెళ్లదీస్తూ చేనేత కుటుంబంలో ఉన్నవారు బతుకమ్మ బట్టల కోసం అని చెప్పేసి ఎంతో కొంత పని కల్పించింది. మరి ఆ విధానాన్ని ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ఉన్న పనిని కూడా కాస్త లేకుండా చేసింది. మరి అదే స్థానంలో వేరొక పనిని కల్పిస్తూ మరి ఉపాధి అవకాశాన్ని కల్పించాలని, అదే కాకుండా శాశ్వతమైనటువంటి ఉపాధి కార్మికులందరికీ కూడా చేకూర్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము చేనేత ఐక్యవేదిక తరఫున. అలాగే ఘర్షకుర్తి గ్రామ కార్మికుల రిలే నిరాహార దీక్షలో భాగంగా మా చేనేత ఐక్యవేదిక తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తూ మహిళా కార్యనిర్వహణ అధ్యక్షురాలుగా నేను కూడా ఇందులో భాగస్వామ్యం అవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరి ప్రభుత్వాన్ని ఈ తరఫున మేము ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తున్న తరుణంలో ప్రభుత్వము ఏ విధంగా స్పందన లేకుండా ఉంటే మాత్రము నా పరంగా మా ఘర్షకుర్తి పట్టణ గ్రామంకి నేను అండగా నిలిచి ఇదే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే వారి తరుణంలోనే నేను ఆమరణ నిరాహారణ కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను చేస్తానని సభాముఖంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఎక్కడ ఆకలి మంటలు ఉంటాయో, ఎక్కడ కార్మికుల కన్నీళ్ళ ఆవేదనలు ఉంటాయో అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా రాణించినటువంటి చరిత్రలో దాఖలాలు. అందుకోసమనే కార్మికుల యొక్క కష్టాలను తీర్చినటువంటి పరిపాలన సుభిక్షమైన పరిపాలన అని చెప్పుకోవచ్చు. మరి ఈ డాక్టర్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నల రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క కార్మికుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని త్వరలోనే వీరికి ప్రభుత్వం తరఫున సరిపోయేటటువంటి వారి యొక్క ప్రణాళిక ప్రకారం కార్మికులకు ఏ విధంగానైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో అది త్వరలోనే ప్రకటించాలని ఆశిస్తూ
కోరుతున్నాము. పైగా మా సంస్థ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. జై పద్మశాలి. వరంగల్ కమ్మ సేవా సంఘంను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు. నేడు వరంగల్ జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆషాఢ మాస వనభోజనాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై కలిసి పనిచేస్తూ అందరి అభివృద్ధిని కోరుకునేది కమ్మ సేవా సంఘం అని అన్నారు. నేడు వనభోజనాల కార్యక్రమంలో పెద్ద ఎత్తున కమ్మలు పాల్గొనే సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు ఘనంగా నిర్వహించుకొని విజయవంతం చేశామని ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని కూడా అదే విధంగా నడిపిస్తారని మనందరి సహాయ సహకారంలో ముందుకు వెళ్తారని కోరుకుందాం. సుబ్బారావు గారికి, వాసిరెడ్డి నరేష్ గారికి, బత్తిని శ్రీనివాసరావు గారికి, మరి సభా వేదిక మీద ఉన్నటువంటి వరంగల్ కమ్మ సంఘ నాయకులకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎదుగుతున్న వారికి చెయ్యి అందించడం కానీ అడుగులు వేశాక 100 మంది పట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జెట్టి కుసుమ ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన వరంగల్ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అతిథులను జ్యోతి ప్రజ్వలన నడిచేటి గుణము తరతరాలుగా మన ప్రగతి కదే మూలము తెలుసుకొని చాటాలి మన ఐక్య బలము నిలవాలి సంఘంలో మన పెద్దన్న స్థానము వరంగల్ కమ్మ సేవా సంఘం ఆషాఢ మాస వన భోజనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి కేజీఎఫ్ కమ్మ గోకుల్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈరోజు వారు అమ్మవారి గురించి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమ్మవారిని బడుగు బలహీన వర్గాలను కూడా మేము హక్కున చేర్చుకొని వారికి సేవా కార్యక్రమాల్లో ముందుంటామని తెలియజేసుకుంటాం.
చేస్తున్న కార్యక్రమాలు గత 25 ఏళ్లుగా వరంగల్ ప్రజలకు సుపరిచితమే. అనేక స్కూల్స్లలో అన్ని విధాలుగా షూస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ప్లే గ్రౌండ్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ కూడా సమకూర్చుతూ, అంతేకాకుండా పుర ప్రముఖులతో మమేకమై వారి అభ్యున్నతిలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒకరికొకరు తోడ్పాటుగా ఈ కమ్మ సంఘం పనిచేస్తూ ఉంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించింది. 1999 స్టార్ట్ అయింది. ఇవాళ 2024 అంటే 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఆషాఢమాస భోజన కార్యక్రమంలో విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతలు. ఆషాఢమాస కార్యక్రమానికి వచ్చేసిన అశేషమంది ఈ కమ్మ సభ్యులకి దృష్టిలో పెట్టుకొని కమ్మ సేవా సంఘం యొక్క వాళ్ళ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కేజీఎఫ్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు జట్టి కుసుమ కుమార్ గారిని ఇన్వైట్ చేసింది. ఈ సందర్భంగా తను ఈ కమ్మ జాతి యొక్క ఐక్యత, కమ్మ జాతి యొక్క బలం గురించి వివరించారు. ఇది ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం. సేవా సంఘం వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆషాఢమాస వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ కమ్మ ఫెడరేషన్ అధ్యక్షులు కుసుమ కుమార్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. మరి ఈ సంఘం కేవలం కమ్మ అభివృద్ధికే కాకుండా వారితో పాటు ఇతర కులాల అభ్యున్నతికి కూడా ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్తీక మాసంలో రాబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మన్ బాకర్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్లో పథకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకు ఎక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. हेलो नमस्ते सर. मनु नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई. बहुत बहुत शुक्रिया सर. आप कैसे हैं? मैं बहुत बढ़िया से. आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हो. जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे. अभी आप स्वयं को वैसे 0.1 से आप सिल्वर आपका रह गया. जी. लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया. आपको 2 प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो. जी सर. हाँ जी शुक्रिया सर. मेरी तरफ से बहुत बहुत बधाई है. देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया. हाँ जी. लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया. बिल्कुल सर. अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं. मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा. जी सर. देश को भी उसका लाभ होगा. बिल्कुल सर. बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको. हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को. खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है. अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है. सब नहीं, आप लोगों की मेहनत रंग लाने वाली है. बिल्कुल बिल्कुल. हाँ जी. चलिए, तो घर में बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर. शाम को घर जाके करूंगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे. हाँ जी.
हमारे पापा को बहुत खुशी होगी क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है। बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी। जी चलिए, मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है। बहुत बहुत शुक्रिया सर। थैंक यू। जी नमस्ते सर। 3 రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడిపల్లి మండలం గుడివంకలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడి కృతిక సందర్భంగా వివిధ రకాల మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. ఆడి కృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉదయం నుండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి 3 రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ప్రజలు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న అధికారులు. కుప్పం నుండి గుడివంకకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు. రద్దీ ఎక్కువైతే చిన్నపిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. దయచేసి మీ చిన్నపిల్లలని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తాదులు దేవాలయం పక్కనున్న గెస్ట్ హౌస్ కాంపౌండ్ లోపల ప్రతి ఎప్పుడో పోయి చందాలు ఇటువంటి వేడున్నాను. దయచేసి దేవాలయం ముందులో మాత్రమే వేడుకుంటూ కోరుతున్నాము. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బుడ్డతండాకు చెందిన సోమ్ల నాయక్ మండల కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. తన పేరు మీద ఉన్న 10 గుంటల వ్యవసాయ పొలం తనకు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానికులు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా టవర్పై నిలబడి నిరసన తెలిపారు. తన భూమి సమస్య పరిష్కారం చేయడం లేదని వాపోయాడు. అన్న అలా కూర్చో పట్ట చేస్తాం పైన అదే ఎక్కడ పొలం పట్ట అవుతుంది. అదో గుర్రెకి నేను బాగా గుర్తుపట్టిండు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు మరియు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించిన కాలేజ్ ప్రిన్సిపల్ ఏ శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది కళాశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం 4 రోజుల వ్యవధిలోనే విద్యార్థులు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్పులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తును మాటలు వేసుకోవాలని అన్నారు. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచి విద్యను అందించేందుకు ఎప్పుడూ అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. పథకాలన్నింటిలో భవిష్యత్తులో ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వం అని చెప్పేసి మనం చేసుకుంటాం. ఇది ఎందుకు ఇస్తున్నాం? ఆర్థిక భారమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ప్రజ్ఞావంతులై ఈ దేశానికి ఉపయోగపడతారనేటటువంటి ఒక ఆశ, అది ఏ ప్రభుత్వాల కన్నా ఉండాల్సినటువంటి బాధ్యత. అందుకే నేను ఇందాక చెప్పాను, నిన్న ఏం జరిగిందన్నది ఆలోచన వద్దు,
రేపటి నుంచి ఏం చెయ్యాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం వాళ్ళకి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మీకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలన్నింటినీ కూడా అతి చేరువుకు మీకు తేడా సిద్ధంగా మేము ఉన్నాం. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి. ప్రధానంగా మీలో ఉన్నది ఒక స్పోర్ట్నెస్ ఉండాలి. ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు. ప్రతి వారి జీవితంలోనే వాటం ఉంటుంది. ఆ వాటముని విజయమే పడుగులేయడానికి ఆలోచన చేయాలని తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుంచుకుపోతే మన జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి వాటమనే అది విజయం వైపు పరుగులు తీసే విధంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి. ఆటలో చూడండి, ఆడతాం, కబడ్డీ ఆడతాం, ఓ టీం ఎదుగుతుంది, ఓ టీం ఆడతాం. నెక్స్ట్ మానేస్తారు ఆడటానికి, నెక్స్ట్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు, గెలుస్తారు ఖచ్చితంగా. అలాగే చదువులో కూడా, మన జీవితంలో కూడా. కాబట్టి ఇక్కడ అందరూ మీకు ఇంకొకటి కూడా, ప్రైవేట్ స్కూల్స్కి కానీ ప్రైవేట్ కాలేజీలకు కానీ అక్కడేవో ర్యాంకులు వచ్చేస్తున్నాయి, ర్యాంక్ వచ్చేస్తుంది. ఆ ర్యాంకుతో పాటు నీ విజ్ఞానం పెరగదు. ఎందుకంటే నీ మైండ్లో ఒకటే సెట్ ఉంటుంది. వాడు ప్రశ్నకి జవాబు చెప్తాడు, ఆ జవాబు నీ మైండ్లో సెట్ చేసి వదిలేస్తాడు. ఆ ఒక్కటి తప్పించి రెండో ప్రశ్న జవాబు రాదు. ఇక్కడ కలిగినది స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో గురువులు పాఠాలు చెప్తారు, మీరు వింటారు. విన్న దానిలో మీ బరువుకు ఎక్కగలిగినన్ని ఎక్కుతాయి. స్వేచ్ఛగా అన్నింటినీ కూడా మీరు ఒక పరిపక్వతతో కూడినటువంటి విజ్ఞానం సంపాదించాలి అంటే ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాల్సిన అవసరం. దీనికి ప్రధానమైనటువంటి కారణం వీళ్ళంతా ట్రైనీస్ ఉత్తీర్ణత పొంది విద్యను మీకు ఎలా చెప్పాలో అన్న దాన్ని ఉత్తీర్ణత పొంది ఇక్కడ ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ గురువులు. ప్రైవేట్ కాలేజీలో ఉదాహరణకి నేను ప్రైవేట్ కాలేజీ పెట్టానుకోండి, ఎవరు తక్కువ చేసి తక్కువతాడో అని చూసుకొని పెట్టుకుంటాను. నేను 10 మందిని ఎంచుకుంటాను, లేవనుకోరాను. ఆ 10 మందిని ఒక పెద్ద ఫ్యాకల్టీ దగ్గర కూర్చోబెడతాను, తోవి రాసి రంపాలు పెట్టేస్తాను. మీకు ర్యాంకులు వచ్చేస్తాయి 10 మందికి. గోదావరి కని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని, అయితే ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని పనులు పూర్తి చేయలేకపోయాయని, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఆ పనులను పూర్తి చేయాలని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయినాయి. మరి 8 నెలలు గడిచింది. ఈ పనులను పూర్తి చేయాలని, ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేయించేటువంటి దిశగా
కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్లో ఉన్నది, దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి కింద 100 కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్కు కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ భవనాన్ని కానీ, వీటన్నింటినీ కూడా మధ్యలోనే ఎలక్షన్ కోడ్ మూలాన పనులను అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వీటన్నిటిని కూడా పూర్తి చేయడం కోసం నిధుల కేటాయింపు అవసరం ఉంటే అసెంబ్లీ వేదికగా మీ ముఖ్యమంత్రి గారిని అడగాలని కూడా శాసనసభ్యులకు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నది. సింగరేణి డిఎంఎఫ్టీ నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని రోడ్ల వెడల్పు కార్యక్రమాలను కూడా అనేకం చేసినాం. వాటన్నింటిని కూడా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని, వీటి మీద తొందరగా ఈ కార్యాచరణ మీరు ప్రారంభం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గౌరవ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయం. ఒక శాసనసభ్యులకు అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి సమయం. ఈ సమయంలో మన ప్రాంతం గురించి, మన ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నిధుల కోసం అసెంబ్లీ వేదికగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యులు మాట్లాడతారని మేము విశ్వసిస్తా ఉన్నాం. తప్పకుండా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.